సచివాలయంలో సాయంత్రం పలు రాజకీయ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. సిపిఎం, సిపిఐ, మజ్లిస్, జనసమితి నేతలతో సమావేశం కానున్నారు. కేశవరావు, విజయశాంతి, అందేశ్రీ, జయరాజు, విమలక్కతో పాటు 40 మంది ప్రముఖులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం గీతాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. అయితే తాజాగా ఆయా పార్టీ ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, సౌజన్య, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 10 ఏళ్ళైన పూర్తయిన సందర్భంగా ఒక కొత్త చిహ్నాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి పెట్టాలని చెప్పేసి రాజముద్రను ఆమోదింపజేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా దీనిపై కసరత్తు ప్రారంభించారు. చరిత్రకారులు సంబంధించినటువంటి అంశాలన్నింటిపైన దాదాపు 40 రకాల లోగోల్ని తెప్పించుకొని పరిశీలించిన తర్వాత కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకోవడానికి ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి సచివాలయంలో మజ్లిస్, ఎంఐఎం, అదేవిధంగా మజ్లిసు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, తెలంగాణ జనశక్తి పార్టీలతో సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వారితో పాటు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రముఖులమైన వ్యక్తులు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ సంస్థలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా దాదాపు 46 మందిని ఆయన ఇక్కడికి ఆహ్వానించారు. సచివాలయంలో ఈ సమావేశం కొనసాగుతూ ఉంటుంది. ఈ సందర్భంగా ఎందుకు తెలంగాణ చిహ్నాన్ని మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి చిహ్నానికి గల కారణం ఏంటి, గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి చిహ్నంలో ఉన్నటువంటి లొసుగులు ఏంటి అనేటువంటి విషయాలు కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ద్వారా అభిప్రాయాలు కూడా అడిగి తీసుకునేటువంటి సమాలోచన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చేయబోతున్నారు. రెండవది, జయ జయ హే తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర గీతం ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రాష్ట్ర గీతానికి సంబంధించిన అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించబడలేదు. ఈసారి 10 సంవత్సరాల సందర్భంగా ఖచ్చితంగా ఒక తెలంగాణ సాంగ్ అంటే ఉండాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2 నుంచి తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి రాజధాని యొక్క ఆంక్షలు కూడా తొలగిపోతున్న నేపథ్యంలో, సంపూర్ణమైనటువంటి తెలంగాణ ఆవిష్కృతం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ తెలంగాణకు సంబంధించిన 2 అంశాలు, ఒకటి జయ జయ తెలంగాణ అన్నటువంటి పాటని 2.5 నిమిషాల నిడివితోటి ఇప్పటికే కంపోజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ పాటకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే అవసరమో వాటిని మాత్రమే కంపోజ్ చేసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక చిహ్నంకు సంబంధించి కూడా గత కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ చిహ్నం అయితే రాష్ట్ర చిహ్నం ఉందో ఆ గుర్తులో ప్రధానంగా కాకతీయ, అదేవిధంగా చార్మినార్కు సంబంధించినటువంటి తోరణాలకు సంబంధించినటువంటి సింబల్స్ ప్రధానంగా ఉండేటివి. ఇప్పుడు వాటి రెండింటిని కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా ఆ రెండు కూడా రాచరిక పరిపాలనకు నిదర్శనాలు, రాచరిక పోకడలకు అవి సంకేతాలు కాబట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించేది లేదు, వాటిలో ఖచ్చితంగా మార్పు తెస్తామన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక లోగో బయట చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో. ప్రధానంగా అందులో వరికంకులతో కూడినటువంటి తెలంగాణ అమరవీరుల స్తూపం, అదేవిధంగా 4 సింహాలకు సంబంధించిన అశోక చక్రంలోని 4 సింహాలకు సంబంధించినటువంటి గుర్తు మాత్రమే అక్కడ చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక అయితే దానికి ఆమోద ముద్ర సాధ్యమా కాదా అనేది కూడా ఉంది. ఒకవేళ ఇప్పుడు కొంత సీఎంఓ నుంచి కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి, ముఖ్య నేతల నుంచి కూడా వస్తున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు లోగో పైన ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఉండబోతుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అది అధికారికంగా మాత్రం అటు ప్రభుత్వ వర్గాలు ఎవరు కూడా ఇప్పటివరకు ధృవీకరించినటువంటి పరిస్థితి లేదు. ఆ దానిపైన కూడా ఖచ్చితంగా చర్చ జరుగుతుందనే మాట మాత్రం వాస్తవం. అయితే ఆ లోగో ఆవిష్కరణ ఆ రోజు జూన్ 2న ఉంటుందా, ఉండదా, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుందా అనేది కూడా ఈరోజు ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రాజు.